ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆదికాండం 17:7. 3వ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. ఆదికాండం 12:2-3. అదే నిబంధన 17:7 స్థిరపరచబడిను. దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. అతడు వృద్ధుడాయను, అతని భార్య కూడా వృద్ధురాలాయను. సంతానము కలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారిరువురి దేహంలో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు కలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించును. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చిన సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4:19-23. నా విషయంలో కూడా అంతే. విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని చేపట్టవలెను. మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.